నేను ఇంతకుముందు 2 రోజుల క్రితం కూడా చెప్పాను కదా! ఒక వ్యక్తి హాస్పిటల్‌కి వెళ్తున్నాడు. ఒక వ్యక్తి జైలు పాలవుతున్నాడు. ఒక వ్యక్తి కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అరెస్ట్ వారెంట్లు, అరెస్ట్ అయిపోవడము. వస్తుందంటే తప్పకుండా అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీలో దాని గురించి ఉండే ఉంటుంది. అలా ఉండకుండా ఏది జరగదు. సో, ఈ ఒక దాదాపుగా ఈ నవంబర్ 19వ తారీఖు నుంచి ఈ నవంబర్ 25వ తారీఖు లోపు ఆర్జీవి గారిని రామ్ గోపాల్ వర్మ గారిని సో కలవాలి అంటే ఆయన కలవకుండా పరారీలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఆయన జీవితంలో ఈ యూటర్న్‌లు ఏ ఏ సంవత్సరంలో జరిగినాయి? ఇప్పుడు నెక్స్ట్ ఆయన లైఫ్ ఎలా ఉంటుంది? సో మనం ఈరోజు అన్నీ తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు